అందరికీ హాయిరా. అన్ఎక్స్పెక్టెడ్లీ నాకు ఒక యాక్సిడెంట్ జరిగిందిరా మామ. 3 ఇయర్స్ బ్యాక్ జరిగిన యాక్సిడెంట్ నాకు. నేను సినిమాకి వెళ్తా ఉంటే యాక్సిడెంట్ జరిగింది నాకు. నేను మా ఫ్రెండ్స్ వెళ్తా ఉంటే. బట్ ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత నేను హాస్పిటల్కి తీసుకెళ్ళారు. నాకు కాళ్ళు బ్రోకెన్ అయింది, నా లెగ్ బ్రోకెన్ అయిపోయింది. స్టమక్ కూడా ఒక ఇంజూరీ అయింది. స్టమక్లో కూడా పొట్టలో దెబ్బ ఉంది, కాలి రీపింది. లేస్తే పొట్టలో బ్లీడ్ ఎక్కువ అయిపోతుంది, చచ్చిపోతాను. బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంది, రక్తం ఎక్కువ కారిపోతుంది, చచ్చిపోతాను అనేసారు. కాలు సెట్ అవ్వదు, మేబీ నువ్వు బతకపోవచ్చు అని చెప్పేశారు అనుకో. ఇంక నేను బతకను అనేసి నాకు చెప్పేశారు వాళ్ళు. నా ఇంక బతకవు అని చెప్పేశారు. నాకే డైరెక్ట్గా చెప్పేశారు ఇంక బతకు అని. నేను బాధపడలేదు మామ, నేను చెప్తాను కదా, నేను బాధపడలా. చచ్చిపోతాను అంటేనే కూడా నేను బాధపడలా. చావు నా ముందర రాని, ఆ తర్వాత చూసుకుంటా. నా ముందర కూర్చాక నేను చూసుకుంటా, కానీ నేను బతకను అనేది మాత్రం చెప్పారు. మేబీ నేను బతికాను అనడానికి ఒక కారణం ఉంది మామ. నేను చేసిన మంచి నన్ను బతికిచ్చింది అనేది నేను ఈరోజు చెప్పుకోగలను. మేబీ నేను చెడు చేసి ఉంటే కదా పురుగులు బట్టి చచ్చిపోతారంటారు కదా, అది నిజం. పురుగులు బట్టే చచ్చిపోయి ఉంటాను. నేను చేసిన మంచి నన్ను బతికి తీసుకొచ్చింది అనేది నాకు నమ్మకం. ఎందుకంటే 99% నేను చనిపోతానని చెప్పిన వాళ్ళు 99% నేను 100% చేసుకున్నాను. ఏంది? బతకడం కోసం 100% చేసుకుని నేను బతికి నడవను అనేసారు. 1 year దాకా నేను నడవను అన్నారు, కానీ నేను 1 monthకే నడిచేసాను. నేను ఏదో ఊరికే నా గురించి గొప్ప చెప్పుకుంటున్నాను కాదు, నిజం చెప్తున్నాను. దీంట్లో నా స్ట్రెంగ్త్, నా స్టామినానో కాదు, నేను చేసిన మంచి నాకు తిరిగి వచ్చిందని నేను అంటున్నాను.